ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈ వీడియోలో ఇవాళ మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి నేను డిస్కస్ చేస్తున్నాను. ముఖ్యంగా సైబర్ నేరాలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా ఒక పోర్టల్ను తీసుకొచ్చింది, సంచార్ సాథీ పోర్టల్ అని. చాలా ఇంపార్టెంట్. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఈ ఆర్టికల్ నుంచి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. పనిగా మనకైతే చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ముఖ్యంగా ప్రతిరోజు ఇవాళ మనం మొబైల్ ప్రతి ఒక్క దాదాపు రూరల్లో కానివ్వండి, అర్బన్లో కానివ్వండి 80% మొబైల్స్ ఉపయోగిస్తున్నాం పాపులేషన్లో. మరి ఇలాంటి వాటిలో మొబైల్ సంబంధించిన నేరాలు కూడా చాలా పెరిగిపోతున్నాయి. మన పేరు మీద వేరే వాళ్ళు సిమ్ కార్డ్ తీసుకోవడము, లేదా మన మొబైల్ చోరీకి గురైనప్పుడు అది మిస్యూజ్ చేయడము, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఇమ్మీడియట్గా మనము కంప్లైంట్ చేయడానికైతే ఒక మంచి వెబ్సైట్ అందుబాటులోకి వచ్చింది. చాలా ఈజీ యాక్సెసిబుల్ ఉంది అందరికి కూడా. నేను కూడా దీన్ని ప్రయత్నించి చూశాను, చాలా ఈజీగా ఉంది. మీరు కూడా ఏదైనా సమస్య ఎదురైనప్పుడు పరిష్కరించుకోవచ్చు. ముఖ్యంగా మీ మొబైల్ పోయినప్పుడు మీరే బ్లాక్ చేయొచ్చు ఈ పోర్టల్లోకి వెళ్ళి జస్ట్ IMEI నెంబర్ ద్వారా. అదేవిధంగా మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్స్ ఇష్యూ అయి ఉన్నాయో కూడా జస్ట్ మీరు సెకండ్స్లో మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు ఇక్కడ నుంచి ఈజీగా. అంటే అంత ఈజీగా ఉంది కాబట్టి మీతో డిస్కస్ చేస్తున్నాను. మరి ఇలాంటి వాటి కోసము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, చాలా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా లైక్ చేయండి. సైబర్ నేరాలకు సంచార్ సాథీ పురస్కారం అని మనకు ఒకటి కనిపిస్తుంది ఇక్కడ. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో ఒక పోర్టల్ని తీసుకురావడం జరిగింది, సంచార్ సాథీ పోర్టల్ అంటాం. ఎవరైనా ఈ సంచార్ సాథీ పోర్టల్ ఇక్కడ అడ్రస్ ఇచ్చాను చూడండి, సంచార్ సాథీ .gov.in పోర్టల్ ఉంది కదా. మీరు డైరెక్ట్ ఇందులోకి వెళ్ళి మీ యొక్క సెల్ ఫోన్లు, సిమ్ కార్డులకు సంబంధించిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈజీగా తెలుసుకోవచ్చు. దీంతో మీరు సైబర్ నేరాల నుంచి తప్పించుకునేందుకు అవసరమైన మెలకువల్ని తెలుసుకునే వీలు కూడా ఇందులో ఉంటుంది. ఇక చక్షు అని ఉంది చూసినా. ఇప్పుడు సైబర్ నేరస్తులు కాల్స్, SMS, వాట్సాప్ల ద్వారా మోసం చేయడానికి ప్రయత్నించారని మనం ఐడెంటిఫై చేస్తే మీరు చక్షులో ఫిర్యాదు చేయొచ్చు. మీ బ్యాంకు ఖాతా, పేమెంట్ వ్యాలెట్, సిమ్, గ్యాస్ కనెక్షన్, ఎలక్ట్రిసిటీ కనెక్షన్, KYC అప్డేట్, ఎక్స్పైరీ, డీయాక్టివేషన్, ఇంపర్సనేషన్ అంటే ప్రభుత్వ అధికారుల ముసుగులో మోసానికి పాల్పడడం, సెక్స్టార్షన్ తదితర మోసాలకు సంబంధించిన సమాచారాన్ని ఈ ఫిర్యాదులో మీరు కంప్లైంట్ చేయవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది, మీరు ఈజీగానే దీన్ని కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా నో యువర్ మొబైల్ అని ఇంకొక ఆప్షన్ ఉంది. ఇప్పుడు మనం జనరల్గా సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటూ ఉంటాం కదా, అలాంటి కొనే ముందు కూడా దాని యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడానికి మీరు నో యువర్ మొబైల్ ఫీచర్ని ఇందులో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దాంట్లోకి వెళ్ళి మీరు ఏదైనా ఫోన్ వ్యాలిడిటీని దాని యొక్క IMEI నెంబర్ అని ఉంటుంది. అంటే మీకు అది ఎట్లా తెలుస్తుందంటే, మీ ఫోన్లో మీరు ఉపయోగిస్తున్న ఫోన్లో మీరు *06# డయల్ చేయడం ద్వారా IMEI నెంబర్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది మీరు *06# డయల్ చేయడం ద్వారా IMEI నెంబర్ అనేది వస్తుంది. ఈ నెంబర్ని మీరు ఆ పోర్టల్లో నమోదు చేయాలి. ఆ ఫోన్ బ్లాక్ లిస్టెడ్, డూప్లికేట్, ఆల్రెడీ ఇన్ యూజ్ అని కనుక వస్తే మీరు అలాంటివి కొనకుండా ఉండండి. అంటే సెకండ్ హ్యాండ్ మొబైల్ మీరు కొనేటప్పుడు చూసుకోండి. దాంట్లో నుంచి మీరు దీనికి డయల్ చేసి మీకు ఆ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ని కనుక ఈ పోర్టల్లో ఎంట్రీ చేస్తే మీకు డీటెయిల్స్ వస్తాయి ఆ ఫోన్ గురించి. అది ఎవరైనా వాడుతున్నారా, బ్లాక్ లిస్టెడ్లో ఉందా ఆ ఫోను, డూప్లికేటా, ఇలాంటి డీటెయిల్స్ వస్తాయి. అప్పుడు మీరు దాన్ని కొనాలో వద్దో డిసైడ్ చేసుకోవచ్చు. చాలా మంచి సౌకర్యం ఇది. అదేవిధంగా సైబర్ నేరగాళ్ళు ఇతరుల పేర్ల మీద ఉన్న సిమ్ కార్డును కూడా వినియోగించి అనేక మోసాలు చేస్తున్నారు. వారి యొక్క ఆధార్ కార్డులు సేకరించి వాటి ఆధారంగా సిమ్ కార్డులు కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఫీచర్ను DOT డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ తెరపైకి తెచ్చింది. ఎవరైనా ఓ వ్యక్తి తనకు తెలియకుండానే తన పేరుపై ఇతరులు సిమ్ కార్డు వినియోగిస్తున్నారా అని తెలుసుకునే సదుపాయం కూడా ఇందులో ఉంది. దీనికి మీరు ఏం చేయాలంటే, మొబైల్ నెంబర్ని మీరు దాంట్లో ఎంట్రీ చేయాలి. మీకు దాంట్లో పోగానే అది పోర్టల్ ఓపెన్ చేయగానే మీకు కనిపిస్తుంది. మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయగానే మీకు ఒక OTP వస్తుంది. ఆ OTPని కూడా ఎంట్రీ చేసి క్యాప్షా కూడా ఎంట్రీ చేస్తే మీకు డీటెయిల్గా చూపిస్తుంది. మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు జారీ అయ్యాయని మీ ఫోన్ నెంబర్ సహా వస్తుంది. ఏ ఫోన్ నెంబర్లో మీ పేరు మీద సిమ్ కార్డు వాడుతున్నారు. ఎంత అంటే మీకు చాలా ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. కాబట్టి అందులో మీకు తెలియనివి ఏవైనా నెంబర్లు ఉన్నాయి, అదర్ నెంబర్ మీకు తెలియకుండానే మీ సిమ్ కార్డు యూజ్ చేస్తుంది అని తెలుసుకుంటే మీరు అక్కడికక్కడ దాన్ని రిపోర్ట్ చేసి బ్లాక్ చేయించవచ్చు ఇమీడియట్గా. ఈ ఫీచర్ ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మరి చాలా రిక్వెస్ట్లు వచ్చినాయి. వాటన్నిటి కూడా పరిష్కరించడం అనేది మ్యాక్సిమం పరిష్కరించడం అనేది జరిగింది. అదేవిధంగా మనం చాలాసార్లు ఫోన్ కొట్టేస్తుంటారు. ఫోన్ పోయినప్పుడు, అపహరణకు గురైనప్పుడు దాన్ని బ్లాక్ చేసి పని చేయకుండా చేసే సదుపాయం కూడా ఇందులో ఉంది. తిరిగి దొరికిన తర్వాత మనం అన్బ్లాక్ కూడా
కూడా చేయొచ్చు, దాన్ని మళ్ళీ అన్బ్లాక్ చేసి మనం మళ్ళీ వాడుకోవచ్చు. దీనికోసమే రీసెంట్గా మీకు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్, చాలా ఇంపార్టెంట్ ఫుల్ ఫామ్ అండి ఇది, మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతారు. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టరు ఆప్షన్ ఇందులో అందుబాటులోకి తెచ్చిండ్రు. ఫోన్ పోగొట్టుకున్నటువంటి బాధితులు IMEI నెంబరు ఇతర డీటెయిల్స్ కనుక ఇచ్చి ఈ పోర్టల్ ద్వారా మీరు ఫిర్యాదు చేయవచ్చు. ఇప్పటిదాకా చాలా ఫోన్లు అయితే మరి రికవరీ చేయడం జరిగింది. తెలంగాణలోనే మీకు 26,833 ఫోన్లు అయితే రికవరీ చేయడం అనేది జరిగింది. ఇక రిక్విన్, విదేశాల నుంచి ఫోన్లు చేసి సైబర్ నేరస్తులు మోసాలకు పాల్పడుతున్న ఉదంతాలు మనకు కనిపిస్తున్నాయి. నేరస్తులు విదేశాల నుంచి ఫోన్ చేస్తున్న నంబర్ మాత్రం ఇండియా కోడ్ తోటి ఉంటుంది. నేరస్తులు మాట్లాడే భాషను బట్టి విదేశీయులని బాధితులు సులభంగా గుర్తుపడుతున్నారు. అలాంటి కాల్స్ గురించి మీరు రిపోర్ట్ ఇన్కమింగ్ ఇంటర్నేషనల్ కాల్ విత్ ఇండియన్ నెంబర్, చూడండి రిక్విన్ ఫీచర్ ద్వారా మీరు కంప్లైంట్ చేయవచ్చు. అప్పుడు ఆ నెంబర్లపై DOT నిఘా ఉంచుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి, మొబైల్ వాడే ప్రతి వాళ్ళు కూడా తెలుసుకోవటం అనేది. ఎందుకంటే ఈనాడులో ఇవాళ చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది. మీకైతే దీని డీటెయిల్స్ అయితే నేను అందించడం జరిగింది. మరి మీ కామెంట్స్ నాకు తెలియజేయండి.